హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. నా స్టైల్లో చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ 15 మినిట్స్ అనమాట. చాలా రేర్గా చేసుకుంటాం యాక్చువల్గా మేము ఈ చికెన్ ఫ్రై. ఎందుకు అని అంటే మా ఆయనకి చికెన్ డ్రైగా తినడం కంటే కొంచెం గ్రేవీగా తినడం ఇష్టం అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద టైం నేను కర్రీ లాగా మసాలా లాగా ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు ప్రిపేర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మా ఆయన ఫంక్షన్కి వెళ్ళాడు అనమాట. సో నువ్వు ఫంక్షన్కి వెళ్తున్నావు కదా, నేను తింటాను, ఫ్రై చేసుకుంటాను, తీసుకొని రా అంటే సరే అని చెప్పేసి తీసుకొచ్చాడు. సో ఇప్పుడు అది చికెన్ ఫ్రై నేను ఎలా ప్రిపేర్ చేస్తాను నా స్టైల్లో, అండ్ చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే నేను కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం ఇక్కడ ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఇది చికెన్ ఫ్రై కదా! సో, దాంట్లో నేను క్యాష్యూ ఒక 4 పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. లేకపోతే హోల్ అలాగే వేసుకోవచ్చనమాట. ఏం పర్వాలేదు. బట్ మరీ డార్క్‌గా కాకుండా ఇలా వేసి అలా తీసేయండి. లైట్‌గా జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు చాలు. దాని తర్వాత ఎప్పుడు మనం కడాయి తీసుకోవాలనమాట. లైక్ నాన్ స్టిక్ కడాయి కానీ, లేకపోతే ఇట్లా ఐరన్ కడాయి కానీ తీసుకుంటే ఫ్రైస్‌కి చాలా టేస్ట్ వస్తదనమాట. సో, అందుకని చెప్పేసి నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ కడాయే ప్రిఫర్ చేశాను ఫ్రైస్‌కి. అండ్ ఇప్పుడైతే నేను జీలకర్ర వేసుకొని ఆనియన్ వేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసుకున్నాను. హాఫ్ కేజీ ఆఫ్ చికెన్‌కి. ఆహ్, నార్మల్ సైజ్ అయితే మీరు ఒక 2 వేసుకోండి. ఎంత ఎక్కువ ఉంటే అంత బావుంటది. అండ్ తర్వాత జింజర్ గార్లిక్ వేసుకొని, దాని తర్వాత పసుపు కూడా వేసుకున్నాననమాట ఆనియన్ ఫ్రై అయిన తర్వాత. ఆనియన్ ఎలా ఫ్రై అవ్వాలంటే జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్‌లో వచ్చినా కూడా సరిపోతది. ఎందుకంటే త్రూ ఔట్ చికెన్ ఫ్రై అయ్యి కర్రీ ప్రిపేర్ అయిపోయే లోపు కూడా ఆనియన్ ఫ్రై అవుతూ ఉంటది కాబట్టి మీరు ఇక్కడే ఎక్కువ ఫ్రై చేసేసుకున్నారనుకో మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చెప్పేసనమాట. సో, జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము కడుక్కున్న చికెన్ వేసేసుకుంటున్నాం ఇప్పుడు. ఇది హాఫ్ కేజీ ఆఫ్ చికెన్ అని చెప్పాను కదా! సో, ఇలా బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఎలాంటి వాటర్ ఎక్స్ట్రా పోయమనమాట. దీంట్లో నుంచి ప్రొడ్యూస్ అయ్యే వాటరే సరిపోతుంది. అండ్ చికెన్ వేసుకున్నాక ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. నేను ఇందులో కొంచెం స్పైసీగా ఉండడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకున్నాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్‌గా నాన్ వెజ్‌లో కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బావుంటది. సో, ఇప్పుడు నేను ఇందులో వాటర్ ఏం వేయొద్దని చెప్పేసాను గదా! అందుకని చెప్పేసి అట్లా మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి. వాటర్ అందులో ప్రొడ్యూస్ అయిపోతుంది. అదే మనము యూజ్ చేసుకుంటామనమాట. చికెన్ కుక్ అవ్వడానికి అదే అయిపోతుంది. అండ్ మనకి ఇట్లా లిడ్‌లో వాటర్ వస్తది గదా! ఎవాపరేట్ అయిన వాటర్. దాన్ని మనము దాంట్లోకే వేసేసుకోవాలి. అప్పుడు చాలా బావుంటది. అండ్ ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోయింది అని అనుకున్నప్పుడు ఒక 2 మిర్చి స్లైడ్ చేసుకొని వేసుకున్నాను. అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. బావుంటుంది టేస్ట్. అండ్ నాకు కొంచెం సాల్ట్ అండ్ కారం తగ్గినట్టు అనిపించింది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ అలా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇది ఫైనల్ టచ్ కింద మనం ఇంతకుముందు వేసుకున్న జీడిపప్పు, వేయించుకున్న జీడిపప్పు, కొంచెం గరం మసాలా అండ్ ఇది కస్తూరి మేతి చాలా ఇంపార్టెంట్. కస్తూరి మేతితోటి యాక్చువల్ టేస్ట్ అంతా వస్తదనమాట ఈ చికెన్ ఫ్రైకి. చికెన్ ఫ్రైకే కాదు, ఎలాంటి మసాలా కర్రీస్‌కైనా కూడా కస్తూరి మేతి యాడ్ చేసామంటే ఆ టేస్టే వేరు. అండ్ ఫైనల్‌గా హాఫ్ పీస్ ఆఫ్ లెమన్ కూడా యాడ్ చేశాను. అండ్ ఫైనల్లీ కొత్తిమీర ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ చికెన్ ఫ్రైలో కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, కస్తూరి మేతి ఈ 4 చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు మిర్చి స్కిప్ చేసినా పర్వాలేదు ఇష్టం లేదనుకుంటే. బట్ కస్తూరి మేతి అస్సలు మిస్ అవ్వకండి. చాలా టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తదది. సో, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అదైతే వేయండి. ఫైనల్‌గా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారా ఆ కలర్ ఎంత బావుందో? ఆ కలర్ తోటే మనం చెప్పేయొచ్చు అది ఎంత టేస్టీగా ఉంటది అని చెప్పేసి. అండ్ మరీ డ్రై అయిపోయింది, ఇంకొంచెం గ్రేవీ ఉంటే బావుంటది అని అనుకున్న వాళ్ళు ఒక 1 ఆర్ 2 టమాటాస్ ఆఫ్ ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ టేస్ట్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటదనమాట. అది కూడా చాలా బావుంటది. సో చికెన్ తింటున్నాను కాబట్టి నేను సలాడ్ కూడా ప్రిఫర్ చేస్తున్నాను. ఆనియన్ అయినా తినొచ్చు, బట్ నేను కీరా ప్రిఫర్ చేస్తున్నాను. కొంచెం బెటర్, చలువ చేస్తుంది అని చెప్పేసి. ఇది కొంచెం హెవీ కాబట్టి ఇది. అండ్ దీంట్లో మిర్చి చాలా టేస్టీగా ఉంటుంది.
మనం జనరల్గా క్యాటరింగ్కి ఇస్తూ ఉంటాం కదా ఫంక్షన్స్లో, అక్కడ మనం చికెన్ ఫ్రై చూస్తాం కదా, ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. కాకపోతే దాంట్లో కలర్స్ వేయడం, ఇంకా టేస్టింగ్ సాల్ట్ ఇవి అవి అలా వేస్తారు కదా, సో అందుకని ఆ టేస్ట్ వస్తుంది అనమాట. బట్ మనం ఇంట్లో అవన్నీ ఏం లేకుండా జస్ట్ నార్మల్గా ఇట్లా ఒక 10 minutesలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, ఇంతకంటే టేస్టీ చికెన్ ఫ్రై ఉంటుంది అని నేనైతే అనుకోను. అంత యమ్మీగా ఉందన్నమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా కలర్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా దీన్ని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్, అసలుకి ఇంతకు మించి సింపుల్గా ఎక్కడ చేయరని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ 10 minutesలో చికెన్ అయితే, మామూలుగా చికెన్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా, సో ఈ ప్రాసెస్ ఆఫ్ చికెన్ ఫ్రై 10 minutes ఆర్ 15 minutes మ్యాక్సిమం అయిపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరింది మీకు అని చెప్పేసి కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.